హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్స్ ఏం చేస్తున్నానో చూపించేస్తాను, చూసేసేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీకి చికెన్కి అయితే మసాలా పెడుతున్నానండి. పెరుగు, హోల్ గరం మసాలా, పసుపు, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్, నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసిన తర్వాత అండ్ కొత్తిమీర, పుదీనా, మిర్చి అవి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి పక్కకి ఒక 2 అవర్స్. ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై చేద్దామనేసి ఫిష్ కూడా తీసుకొచ్చానండి. ఇక్కడ ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నాను. కల్లుప్పు వేసుకుని మంచిగా కలిపిన తర్వాత ఇట్లా రాయికేసి రుద్దుకుంటే చేపల్లో ఉన్న జిగురు మొత్తం పోతుంది. అప్పుడు కర్రీ నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇంకా నీట్గా ఫిష్ అయితే క్లీన్ చేసుకున్నాం అనుకో, పెద్దగా మసాలాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. చేపల పులుసులో ఇట్లా బండికేసి అయితే రుద్దుకోవాలి కంపల్సరీ. చాలా జిగురు ఉంటుంది కదా చేపల్లోని. ఇట్లా నీట్గా వాష్ చేసుకుని ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే మసాలా పెట్టుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, కొంచెం కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసుకుని ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది మసాలాకి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టుకున్నాను. ఇంక ఫిష్ ఫ్రైలో కాంబినేషన్ పప్పుచారు కూడా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ బిర్యానీకి వాటర్ అయితే మసలించుకుంటున్నానండి. హోల్ గరం మసాలా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మ చెక్క, కొత్తిమీర, పుదీనా, కొంచెం గీ వేసుకుని పచ్చిమిర్చి వేసుకొని వాటర్ మసిలిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడ దమ్ కోసం చికెన్ వేసుకుని ముందుగా మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, రైస్ యాడ్ చేసుకుని ఫ్రై ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఫైనల్లీ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని దమ్ అయితే పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రైకి అయితే ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను తవా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ని ఐటమ్స్ ఉన్న తర్వాత థమ్స్అప్ లేకపోతే ఎలాగా, అందుకనేసి కంపల్సరీ థమ్స్అప్